కామన్ డౌట్స్. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి మనం ఈ వీడియో లోపల కొన్ని కామన్ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. సో, ఐయామ్ రికార్డింగ్ దిస్ వీడియో ఎట్ 11:30 PM ఆన్ 9th January 2026. సో, 11:30 అయినా గూడా నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీరు ఆన్ 10th January చూస్తారు. ఓకేనా? సో, ఈరోజు నేను అసలేం వీడియో పెట్టలేదు. మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల స్టూడెంట్స్‌కి అవైలబుల్ లేను. ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్‌కి మాత్రమే అవైలబుల్ ఉన్నా. సో, ఐ వాస్ ఫుల్ బిజీ టుడే. చాలా అంటే చాలా బిజీ ఉండే. సో దట్ నేను ఎట్లాంటి వీడియో చేయలేకపోయినా. సో, ఇన్‌స్టాగ్రామ్ లోపల ఒక చిన్న షార్ట్ పెట్టిన బీపీటీకి సంబంధించి. సో, అది తప్ప నేను ఎట్లాంటి వీడియోస్ అయితే చేయలేదు. ఐ వాస్ ఫుల్ బిజీ. ఈవెన్ దో అసలు నేను తినే అంత టైం కూడా లేకుండే. సో, అది అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు గివ్ యూ కంటెంట్. కాబట్టి నేను వీడియో చేస్తున్నా. ఈవెన్ ఇంత టైం అయినా కూడా. సో, ఐ వాస్ లైక్ ఎట్లా అంటే ఈవెన్ దో ఇప్పటికి కూడా నేను తినలేదు. సో, నేను ఈరోజు ఒకటేసారి తిన్నా. అండ్ ఫుల్ బిజీ ఉండే అండ్ ఫుల్ హెడేక్ కూడా ఉంది. ఈవెన్ దో వీడియో చేస్తున్నా. సో, దట్స్ ద డెడికేషన్. సో, అది మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ మనం ఈ వీడియో లోపల బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ లోపల ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి కామన్ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ మనకుండే కామన్ డౌట్ ఏంది అనంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ లైక్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ మనకు స్టార్ట్ అయినాయి. మీ అందరికి తెలుసు. ఓకేనా? సో, ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 8th January 2026 రోజు స్టార్ట్ అయిపోయినాయి 5 PMకి. ఓకేనా? సో, మనకి ఎప్పటిదాకా టైం ఉంది అనే డౌట్ అందరికీ అయితే ఉంటది. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకి 11th Jan 2026 5 PM దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చు అనంటే సో, దేర్ ఈస్ నో లిమిట్. నో లిమిట్ ఫర్ వెబ్ ఆప్షన్స్. సో, మనం ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 209 కాలేజ్‌లు ఉన్నాయి వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి. ఓకేనా? 200 ఆప్షన్‌లు ఇచ్చుకునేదానికి ఛాన్స్ అయితే ఉంది. యూ కెన్ గివ్ 200+ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిట్. ఓకేనా? సో, మీ ప్రియారిటీని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి, మీకు నచ్చిన కాలేజ్‌ని బట్టి, మీ కోర్స్‌ని బట్టి, మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని ఎన్నైనా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చు. ఓకేనా? సో, ఇన్నే వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలని చెప్పి ఎట్లాంటి లిమిట్ అయితే లేదు. మరి వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలే? హౌ అనంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వీడియో అయితే నేను చేసిన. ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలని చెప్పి. ఓకేనా? ఆ వీడియోని చెక్ చేయి. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే మీకు ప్రియారిటీ లిస్ట్ అనేది ఉండాలి. ఈ ప్రియారిటీ లిస్ట్ అంటే ఏంది బ్రో అనంటే ఫస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలి, సెకండ్ మీకు ఏ కాలేజ్ కావాలి, థర్డ్ మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి రాసుకునేదాన్ని ప్రియారిటీ లిస్ట్ అంటాం. కాబట్టి ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకో. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూపెట్టిన, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి, ప్రియారిటీ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ చేసిన. ఆ వీడియో చూడు. నీకు క్లారిటీ వస్తది. బేస్డ్ ఆన్ ప్రియారిటీ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఓకేనా? ప్రియారిటీ లిస్ట్ లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా కష్టమే. అండ్ దెన్ ఇంకొక డౌట్ ఏంది కదా అంటే నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన. కెన్ ఐ ఎడిట్? ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉందా మరే? అనే విషయానికొస్తే ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఎప్పటిదాకా ఉంటది అనంటే 11th Jan 2026 5 PM లోపు. ఓకేనా? నువ్వు ఎన్ని సార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. అన్నా నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన. నేను 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన. 15 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన. లేకపోతే నేను అనుకున్న కాలేజ్ ఇయ్యలే అని అనుకుంటే యూ హావ్ ఛాన్స్ టు గివ్ అగైన్. నేను ఒకటే చెప్తా. మళ్ళీ మళ్ళీ లాగిన్ అయ్యి, మళ్ళీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కన్నా ఒక్కసారి లాగిన్ అయినప్పుడే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తా. ఓకేనా? సో, అది. వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ మళ్ళీ లాగిన్ అయ్యి ఇవ్వకండి. కానీ యూ కెన్ ఎడిట్ యువర్ వెబ్ ఆప్షన్స్. మీరు ఇన్ టైమ్‌లో అంటే 11th January 2026 లోపు యూ కెన్ ఎడిట్ వెబ్ ఆప్షన్స్.
ఈ ఎడిట్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రియారిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఉన్న కాలేజ్‌ని సెకండ్‌కి, సెకండ్ ఉన్న కాలేజ్‌ని ఫస్ట్‌కి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఏదంటే అది చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం అన్నీ డిలీట్ చేసుకొని, మళ్ళీ యాడ్ గూడా చేసుకోవచ్చు. కానీ నేనేం చెప్తా కదా అంటే, మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వద్దు. ఒకవేళ నువ్వు ఎడిట్ చేద్దాం అనుకుంటే, ఒకటేసారి లాగిన్ అయ్యి, అన్నీ కరెక్ట్‌గా చూసుకొని ఎడిట్ చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్, మీ ప్రియారిటీ లిస్ట్ ఉంటది కదా! మీ ప్రియారిటీ లిస్ట్‌కి మ్యాచ్ అయ్యేలాగా వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అనేది ఉండాలి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ మీరు ప్రింట్ తీస్తారు కదా! వెబ్ ఆప్షన్స్, సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మన మెయిల్‌కి ఒక మెయిల్ అనేది వస్తది. లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అనేది వస్తది. సో, ఆ వెబ్ ఆప్షన్స్ ప్రింట్ లోపల ఉన్న ఆప్షన్స్ మీ ప్రియారిటీ లిస్ట్ లోపల ఉన్న ఆప్షన్స్ అనేది సేమ్ ఉండేలాగా చూసుకోరి. ఓకేనా? సో, అది. సో, లేదు అన్న సిట్యుయేషన్ లోపల మీ ప్రియారిటీ లిస్ట్‌ని చేంజ్ చేసుకొని, మీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్‌ని చేంజ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎడిట్ లోపల వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గాంధీ పెట్టే కాడ ఉస్మానియా పెట్టినా, ఉస్మానియా పెట్టే కాడ గాంధీ పెట్టినా మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? కానీ నేను రికమెండ్ చేయను. మళ్ళీ మళ్ళీ లాగిన్ అయ్యి, ఒకసారి లాగిన్ అయినప్పుడు ఒక కాలేజ్ పెడతా. మళ్ళొకసారి లాగిన్ అయ్యి ఇంకో కాలేజ్ పెడతా. తర్వాత లాగిన్ అయ్యి ఇంకో కాలేజ్ పెడతా. అట్లాంటివి చేయకుర్రి. ఎందుకంటే కొంచెం పోర్టల్ లోపల ఓటీపీస్ రాకపోవడం లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉన్నాయి. ఓకేనా? అండ్ ఈ వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం మనకి 11థ్ జాన్వరి 2026 అంటే డెడ్‌లైన్ మనకిచ్చిర్రు గదా! 5 పీఎం లోపు. ఆ 5 పీఎం లోపు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. బిఫోర్ 5 పీఎం. 5 పీఎం దాటిందంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా? సో, ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కున్న కామన్ డౌట్ ఇది. మనకు వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. అండ్ దెన్ ఫర్దర్‌గా మనకు సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి మాట్లాడుకుందాం ఫర్దర్ వీడియోస్ లోపల. అలాట్‌మెంట్ ఎప్పుడైతదని ఒక డౌట్ అనేది మనోళ్ళకి మస్తుంటదన్నట్టు. సో, దాని గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, ఐయామ్ బిజీ ఆన్ 10థ్ జాన్వరి రోజు గూడా నేను ఫుల్ బిజీ ఉంటా. మస్తు అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉండది. మేబీ ఇఫ్ పాసిబుల్ ఆన్ సండే 11థ్ జాన్వరి రోజు అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, వీడియో ఎట్లుందని చెప్పి కింద కామెంట్ చేయి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.